ఆయనే స్వయంగా రంగంలోకి దిగి ప్రమోషన్లు చేసుకుంటూ సినిమాను భుజం మీద వేసుకొని ఓ నిర్మాతను నిలబెట్టడం కోసం, సినిమాను నిలబెట్టడం కోసం ఆయన పడుతున్న తాపత్రయానికి ఎవడైనా సరే సెల్యూట్ చేయాల్సిందే. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు సినిమా రిలీజ్కి ముందే రికార్డులను అయితే కొల్లగొడుతుంది. కలెక్షన్ల పరంగా సరికొత్త రికార్డుని సృష్టించబోతున్నట్టుగా స్పష్టంగా మనకు కనబడుతుంది. ఎప్పుడైతే ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారో దాని తర్వాత ఒక్కసారిగా హరిహర వీరమల్లు సినిమా హైప్ అయితే ఒక రేంజ్కి వెళ్ళిపోయింది. మొన్నటి దాకా హరిహర వీరమల్లు సినిమాని ఎవడు పట్టించుకుంటాడు అని కొంతమంది మాట్లాడితే మీ అంచనాలన్నీ తలకిందులు చేస్తూ పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు సినిమా బీభత్సంగా సునామీ సృష్టించబోతుంది. మరొక్కసారి పవన్ కళ్యాణ్ గారి పవర్ ఏంటో బాక్స్ ఆఫీస్కి రుచి చూపెట్టబోతున్నట్టుగా సినిమాకి సంబంధించిన అప్డేట్లు అయితే ఒక రేంజ్లో వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించిన టికెట్లను ఆన్లైన్లో ఇట్లా పెట్టంగానే అట్లా అయిపోతున్నాయి. ఎక్కడ చూసినా సోల్డ్ అవుట్ బోర్డులే కనబడుతున్నాయి. ఉదయం 7:30 షో నుంచి రాత్రి 9:30 షో వరకు ఎక్కడ చూసినా సోల్డ్ అవుట్ బోర్డులే మనకు కనబడుతున్నాయి. ఓపెన్ చేస్తే చాలు, బుక్ మై షో ఓపెన్ చేసినా, ఇంకా ఎక్కడ మీరు ఓపెన్ చేసిన టికెట్ల కోసం వెతికినా అక్కడ మ్యాక్సిమం ఉదయం షోలు అన్న అయితే మ్యాక్సిమము సోల్డ్ అవుట్ అయిపోయినాయి. పెద్ద పెద్ద థియేటర్లో అయితే అన్ని షోలు హౌస్ఫుల్ బోర్డులతోటే కనబడుతున్నాయి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి పవర్ ఏ విధంగా ఉంటుందో కలెక్షన్ల పరంగా ఎవ్వరూ ఊహించని విధంగా నా భూతో నా భవిష్యత్తు అనే విధంగానైతే స్పష్టంగా ఉండబోతున్నట్టుగా మనకి ఈ టికెట్లు ఎప్పుడైతే రిలీజ్ చేసారో అవి చూస్తే అర్థమవుతుంది. కలెక్షన్లు అంటారా, ఇంకా కలెక్షన్ అనేది పవన్ కళ్యాణ్ గారి కలెక్షన్లు ఫస్ట్ రోజు ఏ విధంగా ఉండబోతున్నాయో రేపటి రోజున సినిమా టికెట్లు అన్ని సినిమా థియేటర్లో ఆన్లైన్ టికెట్ పెట్టంగానే అయిపోతే చూసినామో అప్పుడే ఒక అంచనాకు వచ్చేస్తారు అందరూ. అదేవిధంగా మొదటి రోజు మాత్రం పవన్ కళ్యాణ్ సినిమా ఎవ్వరూ ఊహించని విధంగా సునామీని అయితే సృష్టించబోతుంది. కలెక్షన్ల పరంగానైతే రికార్డుల మూత మోగించబోతుంది, ఇలా డౌటే లేదు. ఇటు సౌత్ అనే కాదు, అటు నార్త్ సైడ్ కూడా పవన్ కళ్యాణ్ గారి సినిమా మీద విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఎప్పుడైతే హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టిండో ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ సాక్షిగా మొఘల్ సామ్రాజ్యం గురించి, అదేవిధంగా ఔరంగజేబ్ గురించి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే వివరించిండో పుస్తకాలలో వాళ్ళ చరిత్రను ఘనంగా చూపించారు. మన వీరుల చరిత్రను, మన చరిత్రను మాత్రం విస్మరించారని ఏదైతే మాట మాట్లాడో దానికి సౌత్ నార్త్ తేడా లేకుండా ప్రజలందరూ కనెక్ట్ అయిపోయారు. ఇది వాస్తవమే కదా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారికి మద్దతు ప్రకటించారు. అదేవిధంగా సనాతన ధర్మం గురించి ఎప్పుడైతే ఫైట్ చేసిండో అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారికి నార్త్లో విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఆయన సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందని నార్త్ వాళ్ళు కూడా విపరీతంగా ఎదురు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైం పాన్ ఇండియా సినిమాతో ముందుకు వస్తుండు. అది ఒక పీరియాడికల్ మూవీతో పవన్ కళ్యాణ్ వస్తున్న సందర్భంగా పవన్ కళ్యాణ్ గారి సినిమా మీద అయితే విపరీతమైన అంచనాలు ఉన్నాయి. మన అందరికీ తెలుసు పాన్ ఇండియా సినిమా తీయక ముందుకే పవన్ కళ్యాణ్ సినిమా అంటే ప్రపంచానికి తెలుసు ఏ రేంజ్లో ఉండేదో. అది మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సినిమా అంటే విపరీతమైన క్రేజ్. అది ఆయన ప్రమోషన్స్ చేసినా చేయకుండా ఆ సినిమా మీద ఉండే ఆ క్రేజ్ అట్లా ఉండేది. ఇప్పుడు స్వయంగా పవన్ కళ్యాణ్ గారే నిర్మాతను బతికించడం కోసం నిర్మాత 5 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఆయన కోసం తానే స్వయంగా ప్రమోషన్లో భాగమైండు. ఎక్కడ చూసినా అడగకున్నా సరే ప్రతి మీడియా ఛానల్ని పిలిచి మరి వాళ్ళకు ఇంటర్వ్యూస్ ఇస్తున్నాడు. ప్రమోషన్లో భాగంగా సినిమాను నిలబెడుతున్నాడు, నిర్మాతకు అండగా నిలబడుతున్నాడు. ఒక హీరో అంటే ఇంతకు మించిన నిర్మాతకు సహాయం చేస్తాడని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే ఆయన భుజాల మీద వేసుకొని మరీ ప్రమోషన్లు చేస్తాడు. ఎన్ని సంవత్సరాలు నా కోసం ఎదురు చూసిండు. కాబట్టి ఆయనకు నేను ఖచ్చితంగా ప్రమోషన్లలో భాగస్వామ్యం అవ్వాలి, ఆ సినిమాని నిలబెట్టాలి, ఆయన ఆర్థికంగా బలంగా నిలబెట్టాలి, ఎన్ని సంవత్సరాలు ఆగిండని చెప్పేసి సీఎంగా ఉన్న వ్యక్తి సినిమా హీరోగా ప్రమోషన్లు చేస్తూ ఒక నిర్మాతకు అండగా నిలబడ్డాడంటే ఇది పవన్ కళ్యాణ్ గారి మానవత్వానికి ఒక ఉదాహరణ మనం చెప్పుకోవచ్చు. ఎవరు ఎన్ని రకాలుగా చెప్పినా సినిమా రిలీజ్ అయిన తర్వాత మాత్రం రికార్డుల సునామీ సృష్టించబోతుంది. ఎందుకంటే ఇప్పటికే మనకు ఆన్లైన్లో పెట్టిన టికెట్ల సోల్డ్ అవుట్ బోర్డు చూస్తేనే పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ పవర్ ప్యాక్ సినిమా ఆయన సత్తా ఎట్లా ఉండబోతుందో మరొక్కసారి రుజువు కాబోతుంది. ఎవరు ఎన్ని ఏళ్ళని చేసినా పవన్ కళ్యాణ్ గారి రాజకీయంగా కానీ సినిమాల పరంగా కానీ ఆయన ప్రతి విజయమే అందరికీ సమాధానం చెప్పింది. మరి హరిహర వీరమల్లు కూడా విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా ఆ విజయమే హేళన చేసిన వాడికి సమాధానం చెప్పాలని కూడా కోరుకున్నా. ఎందుకంటే ఒక నిజాయితీ పరుడు రాజకీయాల పరంగా
పరంగా ప్రజలకు సేవ చేస్తున్నాడు. ఆయనకు వేరే ఆధారం లేదు కాబట్టి, సినిమాలే ఆయనకు ఆధారం కాబట్టి, ఆయనకు బిజినెస్లు లేవు, ఎలాంటి ఫ్యాక్టరీలు లేవు, ఎలాంటి దందాలు లేవు. ఆయనకు ఉన్నదల్లా ఒక సినిమా కాబట్టి ఆ సినిమా అనే వనరు ఆయన ఆ డబ్బుల ద్వారానే రాజకీయం చేస్తుంటూ పార్టీని నడిపించుకుంటాడు కాబట్టి అలాంటి నిజాయితీ పరునికి ఇది సపోర్ట్ చేయడంలో అసలు తప్పే లేదు. చాలా ఏళ్ళ తర్వాత వస్తున్న సినిమా కాబట్టి ఒక నిర్మాతను నిలబెట్టడానికి ఆయన చేస్తున్న ప్రయత్నం ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నాడు, సినిమా రిలీజ్ అయింది, నా రెమ్యునేషన్ నాకు ఇచ్చేది, నువ్వు ఎక్కడ నవ్వు అని చెప్పి ఈ రోజుల్లో ఆయనే స్వయంగా రంగంలోకి దిగి ప్రమోషన్లు చేసుకుంటూ సినిమాను భుజం మీద వేసుకొని ఓ నిర్మాతను నిలబెట్టడం కోసం, సినిమాను నిలబెట్టడం కోసం ఆయన పడుతున్న తాపత్రయానికి ఎవడైనా సరే సెల్యూట్ చేయాల్సిందే. నా తరపున కూడా ఆల్ ది బెస్ట్ పవన్ కళ్యాణ్ గారు. పక్కాగా మీ సినిమా, మీ బొమ్మ సూపర్ హిట్ అవుతుంది. కలెక్షన్ల పరంగా మీరు ఏదైతే నిర్మాత బలంగా ఉండాలని కోరుకుంటారో ఆ నిర్మాతకు సపోర్ట్గానే కలెక్షన్లు వస్తాయి. ఎంత వస్తాయి? 1000 కోట్ల, 2000 కోట్ల, 1500 కోట్ల అని నేను చెప్పను. ఎందుకంటే సినిమాలో దమ్ము ఉంటే ఏదైనా సాధ్యమే. అది మీరు ఏదో నమ్ముతారో మేము అదే నమ్ముతున్నాం. ఆల్ ది బెస్ట్. జై హింద్.